రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష నియామకానికి సంబంధించిన అభిప్రాయ సేకరణ బయోడేటాల స్వీకరణ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మోహన్, అబ్జర్వర్లు, టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయ్యి శ్రీనివాసరావుతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు స్వామిడి గోపాల్ రెడ్డి తన బయోడేటాను పార్టీ ఇన్ఛార్జీలకు అందించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు 26 సంవత్సరాలు సీనియారిటీ ఉందని, పార్టీ కోసం ఎన్నేళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు. తన సేవలను గుర్తించి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ జనరల్ సెక్రటరీ చేసిన, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన, లాస్ట్ కి ఇక్కడ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన చల్ల నరసింహారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్పొరేషన్ కు ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత మనన్న గారి చొరవతోటి నేను ఈ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా అన్నగారు నాకు ఇచ్చిండ్రు. నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తున్నా. ఇప్పటి వరకు కూడా నా మీద దాదాపు 7-8 కేసులు ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వెనకాడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా. నాలాంటి నమ్ముకున్న కార్యకర్తలకు దయచేసి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేను చూసినాను కాబట్టి కంటికి రెప్పల కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత ఒకవైపు తీసుకొని అధిష్టానం ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తానని నాపై దయ ఉంచి నాకు కూడా రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిలో భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.